ఈరోజు కార్తీక బహుళ అమావాస్య తిథి గురువారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో ఆఖరి రోజు సందర్భంగా ఈరోజు అందరూ కూడా స్నానం చేసే సమయంలో ఒక ఉసిరిక ఆకు కానీ, ఒక జిల్లేడాకు కానీ, ఒక మారేడాకు కానీ శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయండి. స్నానం చేసే సమయంలో కూడా కొద్దిగా ఆవు నెయ్యి బ్రహ్మరంధ్రం మీద రాసుకొని స్నానాన్ని ఆచరించండి. అలా స్నానం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య సందర్భంగా శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించిన, దీపదానం చేసిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే దీపదానం చేసే సమయంలో మీరు వెలిగించినటువంటి దీపాన్ని ఒక జిల్లేడాకు మీద ఉంచి ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి, లేదా ఒక ఉసిరిక ఆకు మీద ఆ దీపాన్ని ఉంచి ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఈశ్వరుడికి భస్మంతో అభిషేకం చేసి, శివుడికి అభిషేకం చేసినటువంటి ఆ భస్మాన్ని దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో అర్చకులు ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానివల్ల ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఈశ్వరుడికి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయటం ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుందని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఆ ప్రత్యేకమైన పుష్పాలు ఏంటంటే సువర్ణ గన్నేరు పుష్పాలు, సన్నజాజి పూలు, విరజాజి పూలు, మల్లెపూలు, పద్మపుష్పము, కలువ పువ్వు. వీటిలో ఏ పుష్పాలతో అయినా ఈశ్వరుని ఈరోజు పూజించినట్లయితే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ముత్తైదువులకి తాంబూల దానం ఇవ్వటం ద్వారా కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అది కూడా ఈరోజు గృహంలో మహిళామణులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు ఆ పుష్పాలలో మల్లెపూలు ఉండేలాగా చూడండి. కార్తీక బహుళ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది. ముత్తైదువులకి తాంబూల దానం ఇచ్చిన, సువాసిని పూజ చేసిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆ తాంబూల దానంలో కూడా ఖచ్చితంగా మల్లెపూలు ఉండేలాగా చూసుకుంటే ధనపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దీపారాధన చేసే సమయంలో అమ్మవారి దగ్గర దీపం వెలిగించిన తర్వాత బెల్లం పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు వాయనంగా ఇవ్వండి. దానివల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పచ్చకర్పూరం పొడి, కుంకుమ పువ్వు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక అమావాస్య రోజు చేసే దానం కూడా ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. ఈరోజు చేసే అన్నదానం కొన్ని వేల జన్మల పాపాలు పటాపంచలు చేస్తుంది, పితృదోషాలన్నీ తొలగింపజేస్తుంది. అందుకే ఈరోజు అన్నదానం కానీ వస్త్రదానం కానీ తప్పనిసరిగా చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అపమృత్యు దోషాలు తొలగిపోవాలన్నా, ఆర్థికంగా కలిసి రావాలన్నా, సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలన్నా ఈరోజు నారికేళ దానం ఇవ్వండి. విష్ణు ఆలయ ప్రాంగణంలో లేదా శివాలయ ప్రాంగణంలో ఈరోజు ఇచ్చే నారికేళ దానం, కొబ్బరికాయ దానం అనేది సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించినా కూడా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.